ఆచి చికెన్ మసాలా. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు నిరాహార దీక్ష చేపట్టారు. వారికి ఎమ్మెల్యే రామారావు పటేల్ సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడమేనని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్పై ఉందన్నారు. ఎన్నిక వాయిదా వేశారంటే అధికారులు ఎంఐఎంకు, ప్రభుత్వానికి వత్తాసు పలకడమేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ అధికారులపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంపై హైకోర్టుకు కూడా వెళతానని, అవసరమైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించిన తీరుపై అసెంబ్లీలో మాట్లాడతానని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, కాప్షన్స్ మెంబర్స్ ఇంకా 3 ఏదైతే రిమైనింగ్ ఉన్నాయి అవి ఈ రోజు 12వ తారీఖు రోజు జరుపుతామండి. ప్రతి కౌన్సిలర్స్ కు, నాకు, అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ రోజు 12 గంటలకు కాప్షన్ ఎలక్షన్ జరగాల్సిందే. నిన్న ఏదైతే జరిగింది ఘటన, మా మున్సిపల్ చైర్మన్ గారు స్వయంగా కలెక్టర్ దగ్గర పోయి, సార్ మేము రేపు ఆప్షన్ మెంబర్ ఎలక్షన్ చేసుకుంటున్నాం అంటే కలెక్టర్ గారే కుదన్నారు, ఇది మీ పవరు, కమిషనర్ అండ్ చైర్మన్ చేసే పవర్ మా దగ్గర ఏముండదని చెప్పడం జరిగింది. ఇలా ఎంఐఎం పార్టీ ఇది కుట్ర చెందుతున్నది. ఖచ్చితంగా దీని మీద మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు పోయి దీని మీద చర్య తీసుకుంటాం, ప్రభుత్వ దృష్టిలోకి తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ మెంబర్ ఎలక్షన్ జరగాలి అని మా డిమాండ్ ఉంది. అదే విధంగా బైంసా పట్టణ వాసులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇలా కిరాణా షాప్స్ అనుకోండి, బట్టల షాప్స్ అనుకోండి, అన్ని బాజార్ బంద్ చేసిన దానికి వాళ్ళకు నా తరఫున, నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ మా కౌన్సిలర్స్, ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ అందరు